శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. రేపే అతి శక్తివంతమైన అమావాస్య ఆదివారంతో కూడుకొని వచ్చిందండి. రేపు అంటే మనకు ఆదివారము ఏప్రిల్ 27వ తారీఖు అమావాస్య అండి. ఇది చాలా శక్తివంతమైంది. ఈరోజు మనము ఎలాంటి ఖర్చు లేకుండా నేను స్వీట్ అండ్ షార్ట్గా చెప్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొంత మంచి ఇన్ఫర్మేషన్ రికమెండ్ అవుతుంది కాబట్టి ఇంకో వీడియోలోకి వెళ్ళిపోతే రేపే అతి శక్తివంతమైన అమావాస్య అండి. అమావాస్య అంటేనే మనకు శక్తివంతమైంది. ఈరోజు మనము అమ్మవారి పూజలు చేసిన, అలాగే మన ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా నరపీడ, నరఘోష, పిల్లల ఆరోగ్యం బాగలేకున్నా, అలాగే మనకు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఊరికే ఇంట్లో భార్యాభర్తలకు పిల్లలకు గొడవలు అవుతుంటాయి. అలాగే ఇంకా మెయిన్గా ఏంటి అంటే మనం ఏ పనులు మొదలుపెట్టినా కూడా అవిని జరగకుండా డిలే అవుతూ ఉంటాయి. ఇలాంటి అన్నిటికి ఇంకా పితృదోషాలు ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే తప్పకుండా ఈరోజు ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మనకు అంతా బాగుంటుందండి. మెయిన్గా ఇంకేంటి అంటే నరదిష్టికి నల్లరాయన పడిపోతుంది అంటారు కదా, పగిలిపోతుంది అంటారు కదా. ఇలాంటివన్నీ కొంచెం మనం ఇవి ఎలాంటి ఏయో పెద్ద పెద్ద ఖర్చులు చేయాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారాలు చేసుకుంటే అంత బాగుంటుంది. సో ముందుగా దీనికి చేయాల్సింది ఏంటి అంటే మనం ఇంట్లో సాయంత్రం ముందుగా అయితే ఏ పరిహారం చేసినా చేయకున్నా కూడా ఈ నిమ్మకాయ ఉప్పు పరిహారం అయితే చేయాలండి. ఇది అందరికీ తెలిసిందే కాబట్టి అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను. ఏం లేదండి, మనము 2 ప్రమిదలు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అంటాం కదా, అది 2 ప్రమిదల్లో నింపాలి. అలాగే కొంచెం పసుపు, కుంకుమ 2 తీసుకొని ఒక నిమ్మకాయని 2 ముక్కలుగా కట్ చేసి ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ అద్ది వీటిని మనము సింహద్వారానికి ఈ పరిహారాలన్నీ కూడా సాయంత్రం టైం చేస్తేనే చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అంటే సాయంత్రం అంటే 6 గంటల తర్వాత, 6 గంటల తర్వాత నుండి అంటే 6:30 నుండి 6 గంటల నుండి అయినా చేయొచ్చు. 8 గంటల వరకు చేస్తే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ప్రదోష కాలంలో చేయాలి. మనం సిద్ధం చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని, ఉప్పుని ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ముందుగా ఈరోజు ద్వార పూజ అయితే తప్పకుండా చేయాలి. ఉదయమే ప్రాతకాలంలోనే ఇవన్నీ మనము గడప పూజ, రంగవల్లులు అలంకరించుకున్న తర్వాత సాయంత్రం టైం ఇది చేస్తున్నాం కాబట్టి ప్రదోష కాలంలో ఈ నిమ్మకాయ ముక్కలు సింహద్వారానికి ఇరువైపులా అలంకరించుకోవాలి. ఒకవైపు పసుపుతో అద్దిన నిమ్మకాయని, ఇంకొక వైపు కుంకుమతో అద్దిన నిమ్మకాయని పెట్టుకోవాలి. ఆ తర్వాత అలాగే మనకు రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని ఇంకా కుదిరితే కనుక మనం దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది. ఇది ద్వార పూజ అండి. ఇది కంపల్సరిగా ఏది చేసినా చేయకుండా ప్రతి అమావాస్యకు ఇది చేస్తే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఉండి చిరాకులు చేస్తున్నా కూడా, నిద్ర సరిగ్గా పోకుండా, బాత్రూమ్ ఇంట్లో చాలామంది టాయిలెట్ పోస్తూ ఉంటారండి. ఇలాంటి వాటికంటే పిల్లలు చిరాకు తగ్గించి మంచిగా అన్నం తినాలి, ఇలాంటివన్నిటి కోసం కూడా పిల్లలకైనా ఇంటికి దిష్టి తగిలినా తొలగించాలన్నా ఈ పూజ చాలా పనిచేస్తుంది. ఒక రాగిది కానీ ఇత్తడిది కానీ ప్లేట్ తీసుకొని అందులో మనము కొంచెం పసుపు, సున్నం వేసుకుంటే అది ఎర్ర నీళ్ళు అవుతాయండి. దాని మీద ఒక తమలపాకును పెట్టుకొని దాని మీద నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్కను తీసుకొని దాంట్లో కుంకుమ అద్ది ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా, ఆ తర్వాత పైన ముద్ద కర్పూరం కానీ ఆర్తి కర్పూరం కానీ పెట్టేసుకొని మనం ఇది వెలిగించి పిల్లల్ని ఎవరికైతే మనం దిష్టి తీయాలనుకుంటున్నామో ఆ పిల్లల్ని మనం సింహద్వారానికి బయట నిల్చోబెట్టి వాళ్ళకి 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తీసుకొని దిష్టి తీసి ఈ నీటిని మనము ఎవరి తొక్కని స్థలంలో అంటే బయట ఇంట్లోకి రాకముందే బయటే పోసి కాళ్ళు చేతులు కడుక్కొని మనం తీసిన వాళ్ళు కడుక్కోవాలి. అలాగే పిల్లలకు కూడా తీయాలి. ఇది సాయంత్రం టైంలోనే చేయాలి. ఈ విధంగా మనం ఇంటికి తీయాలి అంటే ఇదే విధంగా ఇంటికి కూడా తీసి ఈ నీళ్ళని పడేయాలి. అలాగే ఈరోజు మనము తప్పకుండా మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళకుంటే, దూర ప్రయాణాలు చేయకుంటేనే మంచిది. అలాగే ఈరోజు మనం ఒక నిమ్మకాయ దగ్గర పెట్టుకుంటే ఇది మనకు అంటే దేవుడి పూజలో పూజ చేసినవి చాలామంది ఈరోజు గుడికి కుదిరితే కనుక గుడికి వెళ్ళండి. గుడిలో పూజ చేసుకొని అమ్మవారి దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర కానీ లేకపోతే దుర్గామాత దగ్గర కానీ పూజ చేసుకున్న నిమ్మకాయలని పూజించి తెచ్చుకొని మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తుంటే మన బ్యాగ్లో కానీ మన దగ్గర కానీ పెట్టుకుంటే అది శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే ఒక కొబ్బరికాయను తీసుకొని ఇంటికి మనం చేసే పరిహారాల్లో ఒకటి తర్వాత ఒకటి నేను చెప్తున్నాను. ఒక కొబ్బరికాయను తీసుకొని దాని మీద ఆరతి కర్పూరం తీసుకొని సింహద్వారానికి దిష్టి తీసి అది ఎవరి తొక్కని ప్లేస్లో పడేయాలి. ఆ తర్వాత ఈరోజు చాలామంది గుమ్మడికాయలను తెచ్చుకొని, పాత గుమ్మడికాయ ఖరాబ్ అయిపోయి ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయని ఇంటికి కడతారండి.
ఇలా గుమ్మడికాయను కూడా కట్టొచ్చు. అలాగే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నాం కదా, మనము ఈరోజు లక్ష్మీదేవి ప్రదోష కాలంలో లక్ష్మీదేవి పూజకు ఎంత కుదిరితే అంత పూజ చేసుకుంటే ఆ లక్ష్మీ అనుగ్రహం మన ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. అలాగే మనకు ధనాన్ని నిలకడగా ఉంచడానికి ఈరోజు చేసే పూజలు మనకు సహకరిస్తాయి. అలాగే మనము వ్యాపార స్థలంలోనైనా ఇంటికైనా ఎలాంటి నరదిష్టి నరఘోషలు ఉన్నా కూడా ఇలా నిమ్మకాయ, మనము చాలా పరిహారాలు ఉంటాయని మనందరికీ తెలుసు కదండి. ఇలా నిమ్మకాయలు తీసుకొని ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ కట్టి ఇవి మూడు నిమ్మకాయలు 4 పచ్చిమిర్చి పెట్టేసి మనము సింహద్వారానికి దీనికి ధూపదీపాలు ఇచ్చేసి మనకు సాయంత్రం టైంలో ఇంటికి నరదిష్టి ఉంది అనిపిస్తే ఇంటికి, లేకపోతే వ్యాపార స్థలంలో పెడితే మంచిగా వ్యాపార వృద్ధి జరుగుతుంది. అలాగే మనకు అలవీరా దొరుకుతుంది కదండి, కలబంద. ఆ కలబందను కూడా వేర్లతో సహా తీసుకొచ్చి దానికి కూడా పూజించి మన సింహద్వారానికి పెట్టుకుంటే నిజంగా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుందండి. మీకు ఇప్పుడు నేను చెప్పే ఏ పరిహారాలు కుదిరినా ఆ పరిహారాలు ఒక్కటైనా చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ప్రతి అమావాస్యకి చేస్తే మంచిది. ఇప్పుడు ఆదివారం అమావాస్య రోజు చేస్తే ఇంకా మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. ఇందులో ఏ ఒక్కటి చేసినా కూడా మంచి శక్తివంతంగా పనిచేస్తుందండి. ఒకవేళ మీకు ఈ అమావాస్య కుదరకుంటే మంగళవారాలు శుక్రవారాలు చేసినా మంచి ఫలితం వస్తుంది. కాకపోతే అమావాస్య రోజు చేస్తే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే ఇంటి సింహద్వారానికి మీకు కుదిరితే కనుక పంచముఖ ఆంజనేయ స్వామి కానీ పంచముఖ గణపతిని కానీ పెట్టుకుంటే సింహద్వారానికి చాలా మంచిదండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అమావాస్య పరిహారాలండి. ఇందులో ఏది కుదిరినా కూడా చేయండి. అలాగే ఈరోజు మనకు ఆదివారం సెలవుని మనం చేస్తూ ఉంటాం కదా, ఈరోజు వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు.